ఈరోజు నేను ఎగ్ బజ్జీ చేస్తున్నానండి. ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలండి శనగపిండి, అలానే కారం, ఉప్పు, సోడా ఉప్పు, అలానే వేయించి పెట్టుకున్న వామండి. ఇవన్నీ కూడా వేసి కలుపుకోండి చూయించేలాగా. అంత పల్చగా కాకుండా కొంచెం ఒక రకంగా ఉండేలాగా కలుపుకోండి. మరీ జాలుగా కలుపుకున్నా మనకి బజ్జీ అనేది రాదు. చూయించే విధంగా కలపండి. అలా కలిపిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని చూపించేలాగా బజ్జీ వేసుకున్నట్లయితే బావుంటుందండి. ఇలా రెండుగా కట్ చేసుకోవటం కంటే ఒక్క గుడ్డుని బజ్జీలా వేసుకొని నడింకి కట్ చేసేసుకొని ఉల్లిపాయి, కారం, ఉప్పు, గరం మసాలా చల్లుకొని నిమ్మకాయ పిండుకొని తిన్నట్టయితే బావుంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఇది పేలి నూనె అనేది మన మీద పడే అవకాశం ఉంటుందని నేను అలా చెప్తున్నానండి. అలా కూడా వేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. గుడ్డుని గుడ్డులాగా వేసుకొని కట్ చేసుకొని కూడా నేను చెప్పినట్లు తినవచ్చు. ఇలా కంటే అలానే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది నూనె అనేది పేలి మీద పడుతుంది కాబట్టి అలా వేస్తే మంచిదని నా ఉద్దేశం అండి. చూడండి చూపించేలాగా వేసుకోండి. ఈ మధ్య నేను మా అమ్మ దగ్గరికెళ్ళానండి. మా అమ్మ దగ్గరికెళ్ళినప్పుడు సాయంత్రం వేళ ఏమన్నా చేసి పెడతామా చాలా రోజులకొచ్చినావు అని చెప్పింది. సరే చేసి పెట్టమ్మా అని చెప్పా. చేసి పెట్టమంటే ఇంకా వెళ్ళేసి చకచకా వెళ్ళేసి పకోడాలు, గుడ్డు బజ్జీలు, పచ్చిమిరపకాయలతో పెద్ద మిరపకాయలతో బజ్జీలు వేసుకొనొచ్చిందండి. చాలా అంటే చాలా బావున్నాయి. మా అమ్మ ఏం చేసిందంటే గుడ్డుని వేసి బజ్జీ వేసి నేను చెప్పినట్టు కట్ చేసి అన్నీ కూడా వేసి ఇచ్చింది. అయి బావున్నాయి. పేలలేదు. మా అమ్మ పేలింది ఇట్లా ఉంది, అట్లా ఉందని ఏం చెప్పలేదు. నేను ఈరోజు అలా కంటే ఇలా బావుంటాయేమో అని కట్ చేసి వేశాను. ఇవి పేలాయండి. కాబట్టి నేను పదే పదే పేలే అవకాశం ఉందండి. ఇలా చేసుకోవద్దు. గుడ్డులాగా వేసుకోండి. గుడ్డులాగా వేసుకున్నా కూడా కొంచెం దూరంగా ఉంటేనే మంచిదని నా ఉద్దేశం. ఏమన్నా పేలుతాయేమో అని నా ఉద్దేశం కాబట్టి పదే పదే ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుందండి నేను. సరే అండి. మిగిలిన పిండిలో నేనైతే క్యాబేజీ అలానే ఉల్లిపాయ తరుగు కూడా వేసి వేయించుతున్నానండి. మొత్తం కూడా రెడీ అయిపోయినాయి. చివర్లో నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ తరిగినటువంటిది, సన్నగా తరిగినటువంటిది, అలాగే ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలుపుకొని పక్కన పెడతానండి. కలుపుకొని తిన్నట్లయితే బావుంటుందండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్రయత్నించి చూడండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి రెడీ అయిపోయింది. నేను పెద్ద ఉల్లిపాయ తరుగు, అలానే గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు కనుక తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.